ఇంట్లో ఇడ్లీ పిండి గాని దోస పిండి గాని లేనప్పుడు ఇన్స్టెంట్ గా అయిపోయే ఈ రవ్వ ఇడ్లీని అయితే ఎక్కువగా చేస్తుంటాను. ఈ రోజైతే ఇన్స్టాలో ఒక ఫాలోవర్ అడిగారని చెప్పి రవ్వ ఇడ్లీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. రవ్వ ఇడ్లీ చేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు వేసి అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ వేసి రవ్వని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో 1 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ పోసి మొత్తం గరిటెతో బాగా మిక్స్ చేసి ఇప్పుడు సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం ఇంకోసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 15 to 20 మినిట్స్ అలానే ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు వేసి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ కి ఆయిల్ స్ప్రెడ్ చేసి అందులో ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ని వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఇడ్లీ అయితే రెడీ. ఇలా ఇన్స్టెంట్ గా చేసుకున్న ఈ రవ్వ ఇడ్లీని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.